రపారపా ఫ్లెక్సీలతో షో చేస్తే భయపడతామా? పొంగులేటి శ్రీనివాసరెడ్డి నకరకల్లా మాట్లాడుతుండే ఏమంటుండు? రపారపా ఫ్లెక్సీలతో షో చేస్తే భయపడతామా? ఇదేందో ఈ రపారపా అర్థం కావట్లేదు. ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ అయినట్టుంది ఫీవరు. ఏదో అది సినిమా డైలాగేనా? అది పుష్ప సినిమా డైలాగ్ అట. ఈ రపారపా ఏంద్రని ఆయన ఆ పనుల మీద పెట్టండి, రపారపా పని చేయాలన్న దాని మీద ఫోకస్ చేయండి. ఈ డైలాగులు, ఈ కథ, ఈ వ్యవహారం అంతా వాడేదో అనడని, యూతులోడేదో అనడని, ఫ్లెక్సీలట. కాళేశ్వరం అంశాన్ని పక్కదారి పట్టించేందుకే హరీష్ సభలో ఫ్లెక్సీలు. బనకచర్ల పాపం బీఆర్ఎస్దే. 2016లోనే ఆ ప్రాజెక్టుకు జీవో. కేసీఆర్ మొక్కులు తీరుస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆగస్టు కల్లా భూభారతి అర్జీలకు పరిష్కారం మంత్రి పొంగులేటి. కాళేశ్వరం అంశాన్ని పక్కదారి పట్టించేందుకే అట. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మాణం చేస్తున్న రిజర్వాయర్ల టెండర్లు మీ లేవా? కాంట్రాక్ట్ పనులు మీరు చేస్తలేరా? దాని కింద వదులుకోండి వాటిని. పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాటిని వదులుకోవాలా? మాజీ మంత్రి హరీష్ రావు రపారపా ఫ్లెక్సీలతో షో చేస్తే భయపడేవారు ఎవరూ లేరని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో చేసిన పాపాలు బయటపడుతుండటంతో ఆ అంశాన్ని పక్కదారి పట్టించేందుకే బనకచర్ల ప్రాజెక్టు పైన హరీష్ రావు రపారపా ఫ్లెక్సీలతో షో చేశారని ఎద్దేవా చేశారు. బనకచర్ల పాపం బీఆర్ఎస్దే. ఆ ప్రాజెక్టుకు 2016లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం జీవో ఇచ్చిందని పొంగులేటి గుర్తు చేసిండట.